శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. మేడం నమస్కారం. నమస్తే మేడం, కర్నూలు బస్సు వివాదంలో శ్యామల ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఆ ప్రెస్ మీట్కి సంబంధించి ఆవిడ పైన కేసు పడ్డట్లుగా తెలుస్తోంది. ఏంటి మేడం పూర్తి వివరాలు ఏంటి? ఇది ఎలా ఉంటుందంటే దారేపోయేదాన్ని నెత్తిరేసుకొని రుద్దుకోవడం అంటే ఏంటో శ్యామలను చూసి నేర్చుకోవాలి. ఇప్పుడు కర్నూలు బస్సు ప్రమాదం, ఈ కర్నూలు బస్సు ప్రమాదానికి ముఖ్యమైన కారణం ప్రైవేటు బస్సు యాజమాన్యం. ఇంక ఇందులో రెండో మాట లేదు. ప్రైవేటు యాజమాన్యం ఎలా ఉంటుంది అంటే పూర్తిగా లాభాపేక్ష. వాళ్ళు సర్వీస్ కూడా ఇస్తారు, సర్వీసెస్ ఇస్తారు, ఎవరని అనట్లేదు, ఇస్తారు. కానీ వాళ్ళకి మెయిన్ వాళ్ళ ఎజెండా డబ్బు సంపాదించడం. ప్రైవేట్ వ్యాపారస్తులకి అసలు ప్రైవేట్ అంటేనే అది. మరి అలాంటప్పుడు వాళ్ళు ఎట్లా డబ్బు సంపాదించాలి అనే దాని మీద వాళ్ళు అసలు ఒక రీసెర్చ్ తీసేసి రాసేసిన వాళ్ళు. ఇప్పుడు ఈ బస్సు ఉంది, ఈ బస్సులో ఏమేమి సౌకర్యాలు, ఖర్చు తక్కువలో ఎక్కువ సౌకర్యాలు ఎలా చూపించాలి, ఆ సౌకర్యాలు ప్రయాణికులకి నష్టమైనా పర్వాలా, ప్రయాణికులు ప్రాణాలు తీసినా పర్వాలా, కానీ పైకి కనిపించాలి, షోర్ రన్ అవ్వాలి అని ఆలోచిస్తారు. దానిలో భాగంగా బస్సుని ఇష్టారీతిన మార్చేయటం, బస్ లోపల స్లీపర్స్గా మార్చేయటం. ఇప్పుడు స్లీపర్ బస్సులు అంటే అది ఒక ప్రత్యేక నిర్మాణం. వీళ్ళు ఏం చేస్తున్నారు, సీట్లు పెరుగుతాయి, స్లీపర్కి ఛార్జ్ ఎక్కువ వసూలు చేయొచ్చు అని చెప్పి మామూలు బస్సుని స్లీపర్ బస్సులుగా మార్చేస్తున్నారు. అంటే వీళ్ళ ఇష్టం వీళ్ళే. అంటే ఇప్పుడు మనము ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఒక 5 అంతస్తులు బిల్డింగ్ కట్టాలనుకున్నాం అనుకోండి. 5 అంతస్తులకు బిల్డింగ్ కట్టాలి అనుకుంటే మనం ఎంత పునాది వెయ్యాలి అనేది ఒక ఇంజనీరు డిసైడ్ చేస్తాడు. లేదు బాగా కన్స్ట్రక్షన్లో ఎక్స్పీరియన్స్ ఉన్న ఒక పెద్ద కాంట్రాక్టర్ కూడా తెలియచ్చు, కొంత బిల్డర్కి కూడా తెలియచ్చు. కానీ ప్రాథమికంగా సివిల్ ఇంజనీర్ మీదనే మనం ఆధారపడతాం. సివిల్ ఇంజనీర్ ఏం చెప్తాడు, బాబు మీరు 5 ఫ్లోర్లు బిల్డింగ్ కట్టాలంటే ఇంత పునాది వెయ్యాలి, ఇలాంటి పిల్లర్స్ వెయ్యాలి అని చెప్తారు. అట్లా కాకోకుండా మనం ఏం చేస్తామంటే ఫస్ట్ ఒక 3 అంతస్తుల బిల్డింగ్ కోసం అని చెప్పి మనం పునాది వేసేసేసి బిల్డింగ్ కట్టేసేసిన తర్వాత సడన్గా ఆ ఏరియాలో అద్దెలు బాగా పెరిగిపోయినాయి అనుకోండి. అప్పుడు ఏం చేస్తాము, దాని మీద ఇంకో 2 అంతస్తులు వేసామనుకోండి. కింద స్ట్రెంగ్త్ లేనప్పుడు ఏమవుతుంది, బిల్డింగ్ పడిపోద్ది. ఇప్పుడు పక్క వాళ్ళు ఎవరన్నా కన్స్ట్రక్షన్ చేశారనుకోండి, కన్స్ట్రక్షన్ చేసినప్పుడు మన బిల్డింగ్ స్ట్రాంగ్గా లేదనుకోండి, ఫస్ట్ వాళ్ళ కన్స్ట్రక్షన్ సంగతి ఏమో కానీ మన కన్స్ట్రక్షన్కి పాడవుతుంది. అంటే దీని అర్థం ఏంటి అంటే నువ్వు ఎంత బిల్డింగ్ కట్టాలనుకుంటున్నావో దానికి తగ్గ స్ట్రెంగ్త్ తోటి పునాది వేసుకోవాలి. పునాది అనేది అందరికీ తెలుసు కదా. అయితే ఈ బస్సుల విషయంలో ఏం చేశారు వీళ్ళు, ఈ బస్సులకి ఈ విధమైన డిమాండ్ వచ్చేసరికి ప్రయాణికులు పెరిగారు. ఇప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు సాయంత్రం దాకా 10 దాకా ఆఫీస్లో ఉండి 10:30కు బస్సు ఎక్కి హైదరాబాద్లో దిగుతున్నారు పొద్దున్నే. అలాగే మళ్ళీ వీళ్ళు ఆదివారం రాత్రి బస్సు ఎక్కుతున్నారు, పొద్దున్నే బెంగళూరులో చేరుతున్నారు, బెంగళూరుకి వెళ్ళిపోయి ఆఫీస్కి వెళ్ళిపోతున్నారు. ఇట్లాంటి ట్రావెలింగ్ పెరిగింది. ఒకప్పుడు అసలు ఇంత తాకిడి లేదు, ఇన్ని ప్రైవేట్ బస్సులు అవసరం ఉండేది కాదు. మరి ఇలాంటి అవసరం వచ్చింది కదా అని చెప్పి మామూలు బస్సులను తీసుకెళ్ళి తీసేసేసి వీళ్ళేమి భ్రమపడుతున్నారు అంటే మనం రాత్రిపూట హాయిగా స్లీపర్లో పడుకొని వెళ్తే పొద్దున్నే ఆఫీస్లో మనం ఎఫెక్టివ్గా వర్క్ చేసుకోవచ్చు కదా అని అనుకుంటున్నారు. అనుకుని 1600-1700 రూపాయల టికెట్ పెట్టుకొని స్లీపర్ ఎక్కి వెళ్తున్నారు. అయితే ఇక్కడ ఈ నిర్మాణంలో లోపాలు ఉంటాయి అని బస్ ఎక్కేవాడికి ఎట్టా తెలుస్తుంది, తెలీదు. పైగా వీళ్ళు సౌకర్యాలు ఇచ్చేస్తున్నామనేది చూపించుకోవటం కోసం బస్ అంతా ఎలక్ట్రికల్ చేసేశారు, ఎలక్ట్రిసిటీ ఇస్తున్నారు. ఛార్జింగ్ పాయింట్ల దగ్గర నుంచి ఏ బెడ్ దగ్గరికి ఆ బెడ్ దగ్గరికి ఏసీ దగ్గర నుంచి అన్నీ ఇస్తున్నారు. పైగా బస్లో ఆ గ్లాసెస్ మనం కిటికీలా తీసుకుని దూకే అవకాశం కూడా లేకోకుండా ఫిక్స్డ్ గ్లాసెస్ పెట్టేస్తున్నారు. ఎక్కడో ఒక చోట ఇస్తున్నారు, అక్కడక్కడ హ్యామర్లు పెడుతున్నారు, ఏది గ్లాస్ బద్దలు కొట్టుకుని బయటికి దూకటానికి. ఇప్పుడు ఇవన్నీ ఉన్నాయి ఈ బస్సులో. కానీ ఆ హడావుడిలో ఆ చిమ్మ చీకట్లో హ్యామర్ ఎక్కడ కనిపిస్తుంది చెప్పండి ఎవరికైనా?
కనపడదు కదా. అవును. ఆ ఐడియా ఎలా వస్తుంది అసలు? అలోపలోమని పరిగెడతారు, అయితే బయటికి ఒకళ్ళనొకళ్ళు తొక్కుంటారు. ఆ తొక్కిసలాట్లోనే గుట్టలు గుట్టలుగా పడి కాలిపోయారంట. హృదయ విదారకమైన విషయం. అయితే ఈ బస్ ప్రమాదం ఇలా జరిగితే ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే, ప్రైవేటు ఆపరేటర్ల యొక్క కక్కుర్తి వల్లనే ఈ ప్రమాదాలు జరుగుతున్నాయి. అందుకని మనం ఎవరం మాట్లాడినా మొదటి ముద్దాయిని ప్రైవేట్ బస్సులనే మాట్లాడాలి. ఓకే. మరి పోని నిన్నటిదాకా ఆర్టీసీఏ ఉంటే చంద్రబాబు నాయుడు గారు వచ్చేసేసి సడన్గా ప్రైవేట్ చేసేయలేదుగా. ఇంతకుముందు ప్రైవేట్ బస్సులు ఉన్నాయి, ఇప్పుడు ప్రైవేట్ బస్సులు ఉన్నాయి, రేపు ప్రైవేట్ బస్సులు ఉంటాయి. ఇలాంటప్పుడు అసలు బస్సుల గురించి, ప్రైవేట్ ఆపరేటర్ల గురించి మాట్లాడాల్సింది పోయి నువ్వు మాట్లాడింది ఏంటి? వీళ్ళు కల్తీ మద్యం తాగారు. ఎవరు? ఆ వెనకబాల బైక్ మీద వచ్చిన వాళ్ళు కల్తీ మద్యం తాగారు అంటే బెల్ట్ షాప్లో మద్యం తాగారు అని ఈవిడ నిరూపించదలుచుకుంది, మాట్లాడేసింది. అంటే మనం మాట్లాడేటప్పుడు ఒకంత అసలు ఇది నిజంగా వాస్తవమా కాదా, నేను మాట్లాడేది అవునా కాదా అనేది చూసుకోవాలి. అవునో కాదో చూసుకోకోకుండా ఇప్పుడు రేపొద్దున నిన్ను అడుగుతారు, బెల్ట్ షాప్ కాదని తేలింది కదా, పోలీసులు మొత్తం సీసీ కెమెరాల ద్వారా చూశారు కదా, మరి కెమెరాల్లో చూసినప్పుడు వాళ్ళు ఎక్కడెక్కడ మద్యం కొనుక్కున్నారో ఉన్నది కదా, ఆ మద్యం కొనుక్కున్నది మామూలుగా ఆథరైజ్డ్ షాపుల్లోనే కదా కొనుక్కుంది. మరి అన్నప్పుడు నువ్వు ఎలా అన్నావు, నువ్వు ఇలా మాట్లాడడానికి నీకున్న సోర్స్ ఏంటి అని అడిగారు అనుకోండి, ఏం చెప్తావు సమాధానం? అంటే ఈ ప్రభుత్వం మీద గాలి పోగేయాలి, నిందలు వేయాలి, వీలైనన్ని రాళ్ళు వేయాలి అనే ఒక ఉద్దేశం వైసీపీకి పార్టీకి ఉన్నది అనేది వాళ్ళ అధికార ప్రతినిధి నోటి మాటల ద్వారా మనకి క్లారిటీ వచ్చేస్తే ఇంక వాళ్ళు ఏం చేశారంటే కేసు పెట్టారు. అందుకే కొంచెం చూసి ఆలోచించి మాట్లాడాలి. ఇప్పుడు మనం ఏకైక నినాదం ఏంటి అంటే, అసలు ప్రైవేట్ బస్సులు ఉండొద్దు, ఆర్టీసీ బస్సులే ఉండాలి. మొదటి నుంచి మాట్లాడుతున్నది ఏంటి అంటే, విద్య, వైద్యము, రవాణా గవర్నమెంట్ చేతిలో ఉన్నాయి అనుకోండి, నేనే ఉచితంగా ఇమ్మని ఏం చెప్పట్లా. రవాణా, విద్యా, వైద్యం ఉచితంగా ఇచ్చినా కానీ, రవాణాకి వసూలు చేసినా కానీ లాభాలే పరమావధిగా ఉండకుండా ఉంటే గనక ఇట్లాంటి చెత్త పనులు జరగకుండా ఉండవు. పైగా దానిలో కార్గో సర్వీసులు నడుపుతున్నారు, అది ఒక తప్పు. పైగా దానికి కింద వేసిన అల్యూమినియం ఏదైతే ఉంటుందో షీటు కింద, ఆ అల్యూమినియం పల్చడిది పెడుతున్నారు. పల్చడిది పెట్టడంలో బస్సు కాస్ట్ తగ్గించుకోవడం ఒకటి, ఇంధనాన్ని పొదుపు చేయడం ఒకటి. ఇప్పుడు బరువుగా ఉందనుకోండి, లాగాలంటే ఇంధనం ఎక్కువ పోయాలి కదా. ఇన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయి. అందుకే చాలామంది ప్రైవేట్ బస్సులు వద్దు, గవర్నమెంట్ బస్సులే కావాలి అంటే, గవర్నమెంట్ బస్సుల్లో జరగవా, డ్రైవర్లు తప్పు చేయరా అంటే ఎక్కడో ఒక చోట జరుగుతాయి, కానీ ఇంత ఇదిగా జరగవు. పైగా ఇప్పుడు వాళ్ళు ఏం చేశారు, నష్టపరిహారం ఏమి ఇచ్చారండి? వాళ్ళు చనిపోయిన మనిషికి 2 లక్షలు ఇచ్చారు, గాయపడిన మనిషికి 50,000 ఇచ్చారు. వాళ్ళకున్న బస్సులు 150 బస్సులు. 150 బస్సులు అంటే ఎన్ని ఆస్తులు ఉండవు వాళ్ళకి? అసలు ఇన్సూరెన్స్ ఎందుకు కట్టలేదు? ఇప్పుడు 40 మంది మనుషులు ఎక్కుతారు, 40 మంది మనుషులకి నువ్వు ఇన్సూరెన్స్ చేయాలి. కావాలంటే టికెట్ నువ్వు కొంచెం ఎక్కువ పెట్టు, టికెట్ ఒక 10 రూపాయలు ఎక్కువ పెట్టు, నువ్వు 10 రూపాయలు అయ్యి 20 రూపాయలు. ఇప్పుడు ఫ్లైట్లలో ఇన్సూరెన్స్ ఉంటుంది, అట్లా ఇన్సూరెన్స్ ఇది ఇంతకుముందు బస్సుల్లో కూడా ఇదే విషయం జరిగినప్పుడు ఇన్సూరెన్స్ లేదు అని చెప్పి వీళ్ళు కాడి కింద పడేశారు, పాలెంలో జరిగినప్పుడు. కానీ దానికి చాలామంది, మాకు బాగా మా పార్టీలో పనిచేసిన సుధాకరు, ఇంకొక ఆయన, ఇద్దరు కలిసి బస్సులు వాళ్ళతోటి వాళ్ళు ఇన్సూరెన్స్ కట్టనందుకు గాను వాళ్ళ మీద కేసులు వేసి వాళ్ళ చేత డబ్బులు కట్టించారు. వాళ్ళు కట్టారు, గవర్నమెంట్ కట్టింది డబ్బులు. ఇప్పుడు ఒక ఇంట్లో ఒక 25-26 ఏళ్ల సాఫ్ట్వేర్ ఇంజనీర్ చనిపోయారు అనుకోండి, అసలు వాళ్ళ మీద ఆ కుటుంబం ఎన్ని ఆశలు పెట్టుకుంటుంది, ఎంత ఆధారపడి ఉంటుంది? ప్రేమ కాసేపు పక్కన పెడదాం, బాధ్యతలో ఒక మనిషికి విలువ ఉంటుంది కదా, ప్రాణానికి విలువ ఉంటుంది కదా. మీరు ఇట్లా గాల్లో కలిసిపోయేలాగా, ప్రాణాలు గాల్లో కలిసిపోయేటట్లు చేస్తే ఎట్లా?
ఇది ఈ విషయంలో మీకు అసలు ప్రభుత్వం మీద దుమ్మేస్తే పోద్దామనే విషయమే తప్పితే అరే 19 కుటుంబాలు నాశనం అయిపోయినాయి, ఆ కుటుంబాల్లో వాళ్ళ బాధను ఎవరు తీరుస్తారు, వాళ్ళ కన్నీళ్ళు ఎవరు తుడుస్తారు అనే ఇది ఇంగిత జ్ఞానం కూడా లేకోకుండా ఇట్లా విమర్శగా వెళ్ళడం అనేది మట్టుకు మీరు విమర్శించండి, ప్రభుత్వాలను విమర్శించొద్దు అన్నట్ల ఒక కన్స్ట్రక్టివ్గా విమర్శ ఉండాలి. ఆమెకి ఏం రాజకీయాలు తెలుసు, ఆమెకి తాడేపల్లి ప్యాలెస్ నుంచి స్లిప్లు వస్తే తప్పితే చదవని పరిస్థితి. పోనీ ఏదైనా సొంత పైత్యంతో మాట్లాడిందా అంటే నీకేం తెలిసిన మాట్లాడేవంటారు. నిజంగానే ఆవిడకి ఏం తెలియదు కదా, ఏదో అంటారే కాళిదాస్ కవిత్వం కొంత నా పైత్యం కొంత అన్నట్లు శ్యామల పరిస్థితి అలా అయిపోయింది. అటు రాజకీయాలకి కాకుండా ఇటు సినిమాలకి కాకుండా శుభ్రంగా ఇదివరకే స్టేజ్ ప్రోగ్రాంలు చేసుకుంటే డబ్బులన్నా వచ్చాయి. మరి ఇప్పుడు అక్కడ ఏమొస్తున్నాయో తెలియదు కానీ లేనిపోని కేసులో ఇరుక్కుంటుంది. అందుకే కుక్క పని కుక్క చేయాలి, గాడిద పని గాడిద చేయాలి. రైట్ మేడం, థ్యాంక్ యూ.